ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వీడియోలో హోసన్న అక్షరాల్లో పరమార్థం. యేసన్న గారు హోసన్న అనే పేరు ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు, హోసన్నాలో ఆ హెచ్ సింబల్ దగ్గర సిలువ ఆకారం, ఇంకా ఏ సింబల్ దగ్గర వాయిద్యపు ఆకారం గమనించారా? అసలు ఇదంతా ఎప్పుడు పెట్టారు, ఎక్కడ పెట్టారు, అన్నగారికి దర్శనం వచ్చిందా, ఎందుకు పెట్టారో చక్కగా వివరించారన్నమాట. దాని యొక్క పూర్తి అర్థం వాటి ప్రతి ఒక్కరు పూర్తిగా విని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయవలసిందిగా ప్రభు పేరు మనవి చేస్తున్నాను. Faith comes by hearing the God's word. హోసన్న అక్షరాలలో పరమార్థం. 1922 ఫిబ్రవరి నెలలో బ్రదర్ యేసన్న గారు హైదరాబాద్లో జరిగిన సభలలో వాక్య సందేశం ఇచ్చి మరుసటి రోజు ఉదయం రేపల్ల ప్యాసింజర్లో హైదరాబాద్ నుండి గుంటూరుకు బయలుదేరారు. నడికూడి జంక్షన్లో రైలు దాదాపు 3 గంటల సేపు ఆపేశారు. నడికూడి స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఇసుకలో అన్నగారు కూర్చొని ధ్యానంలో ఉన్నప్పుడు ఒక దర్శనం చూశారు. ఆ దర్శనంలో తాను చూసిన ప్రకారం హోసన్న అనే పదం ఇంగ్లీష్లో అక్షరాలు విభిన్నంగా కనబడ్డాయి. హెచ్లో సిలువ, ఏలో వాయిద్యాల ఆకారం తారసపడింది. దర్శనంలో చూసిన అక్షరాలను అదేవిధంగా ఇసుకలో తన వేలుతో హోసన్న అని వ్రాశారు. హోసన్నా మినిస్ట్రీస్ ఒకవైపు సిలువ గురించి ప్రకటిస్తూ మరోవైపు సంగీత సేవ ద్వారా దేవుని మహిమ పరుస్తుంటారు. బ్రదర్ యేసన్న గారు పాటల వల్ల లక్షల కొలది ప్రజలు రక్షణ మార్గంలోకి పయనించారు. 1992 నుండి ఈ హోసన్నా లోగో వాడుకలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిజంగా హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా ఒకవైపు సిలువ సువార్త, రక్షణ సువార్త, మరొక వైపు అద్భుతమైన సంగీత పరిచర్య. సంఘంలో ఆ మినిస్ట్రీ యొక్క పాటలు పాడని వారంటూ లేరు. దైవజనులు రాసిన పాటలు సందేశాలు నేటికి కూడా అనేకుల హృదయాల్లో మెదులుచున్నాయి. అద్భుతమైన పాటలు, అద్భుతమైన వర్తమానాలు దైవజనులు అందించారు. హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న సేవకులు నేటికి అందిస్తున్నారు. నేటికి వారు అద్భుతమైన పాటలు రాస్తున్నారు. నిజంగా మినిస్ట్రీస్ని దేవుడు బహుగా ఆశీర్వదించారు. ఇది అన్నమాట దైవజనులు హోసన్నా అనే పేరు పెట్టడానికి గల కారణం.